ఒకసారి చెప్తాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే ప్రార్థన ఏ భంగిమలో చేయాలి, దేవుడు ఏ భంగిమలో చేస్తే అంగీకరిస్తాడు, లేదా ఏ భంగిమ అనేది ప్రార్థన చేయడానికి అనుకూలము. బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి చాలా వైవిధ్యమైన భంగిమలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ప్రార్థన చేసేవాళ్ళు చేసిన భంగిమలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి, అంటే చాలా రకరకాలు ఉన్నాయి. దేవుడు ఏ ఒక్క భంగిమను తప్పని, ఈ భంగిమ తప్పు, దీన్ని సరిచేయండి అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయించడం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ప్రార్థన గురించి బైబిల్ గ్రంథంలో చాలా వైవిధ్యమైన భంగిమలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఏ ఒక్క భంగిమను తప్పని, ఈ భంగిమ తప్పు, దీన్ని సరిచేయండి అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఆజ్ఞాపించలేదు. మూడో విషయం ఏంటంటే మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన శారీరక స్థితిని మాత్రం ఎప్పుడు చూడండి. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన శారీరక పరిస్థితిని, కూర్చున్నాడా, నుంచున్నాడా, పడుకున్నాడా, వంగున్నాడా, మోకరించాడా, బొక్కబారులో పడుకున్నాడా, దేవుడు చూసేది ఏంటంటే హృదయంలో ఏమనుకుంటున్నాడు. మన హృదయ స్థితినే చూస్తాడు తప్పితే దేవుడు ఏ స్థితిని చూడడు. శరీర భంగిమని మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూడడు. ఏ స్థితిని చూస్తాడు అంటే హృదయ స్థితిని చూస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు శారీరక స్థితిని అసలు చూడడు. శరీరం అనేది హృదయ స్థితిని బట్టి మార్పు జరిగిద్దండి. మన అవసరం మరీ అసలు అత్యంత అవసరం అని అనుకోండి, ఆటోమేటిక్గానే మన భంగిమ మారిపోద్ది. నేల మీద మోకరించేసిన అవసరం అయితే పూర్తిగా బొక్కబార్లో పడుకునైనా, అంటే హృదయ స్థితిని బట్టి మన భంగిమ మారిపోద్ది. కాబట్టి దేవుడు దేన్ని చూస్తాడు? ఇప్పుడు భంగిమను చూశాడు అనుకోండి, కుదరదు. నాకు 2 కాళ్ళు 2 చేతులు ఇరిగిపోయి మంచం మీద ఉన్నానండి, నేను మోకరించి ప్రార్థించలేను, కాబట్టి నా ప్రార్థన దేవుడు వినడా? అలా అనుకుంటే వినడం. ఎలా అనుకుంటే శరీర భంగిమనే దేవుడు చూస్తాడు అనుకుంటే, దేవుడు చూసేది ఏంటంటే మన హృదయం యొక్క స్థితిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు, మన ప్రార్థనని వింటాడు తప్పితే శరీర భంగిమను బట్టి దేవుడు ఎప్పుడూ కూడా ప్రార్థన వింటాడు వినడా అనడానికి ఏమీ లేదండి. అదేవిధంగా మీకు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు కూడా ఒకే భంగిమలో ప్రార్థన చేయలే. ఒకే భంగిమలో ఆయన ప్రార్థన చచ్చినట్టు అందరూ అదే భంగిమలో ప్రార్థన చేయాల్సి వచ్చేది. యేసుక్రీస్తు ప్రభువులు వారు భూమి మీద ఒక డ్రెస్ వేసుకున్నాడు, ఒక కలర్ వచ్చినట్టు మన అందరం బట్టలు కొనుక్కునే పర్లేదు, ఆ రంగు బట్టలు కొనుక్కుని వేసుకోవటమే. అలాంటిది ఏమీ లేదండి. మనకి చక్కగా ఏదైనా వేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ప్రార్థనకు సంబంధించి భంగిమలు. భంగిమ అంటే అర్థం తెలుసుక మీకు? పొజిషన్ అనమాట ఇంగ్లీష్లో. వంగోవటం, మోకరించడం, నిలబడడం, కూర్చోవడం. అలా మన ప్రసాద్ ఏం చేశాడంటే పాఠమంతా చెప్పుకొచ్చి చివరిలో మీ అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అనగానే నాకు డౌట్ వచ్చింది, మనం చేసేది తప్ప అని అనిపించింది. దానికోసం ఇన్ని రోజులు పట్టింది దీన్ని పరిశోధించి బయటికి తీయడానికి. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి, ఎక్కువ రెఫరెన్స్లు పెట్టినా మిమ్మల్ని ఏమి నేను విసిగించాను. పాఠం పేరేంటండి? ప్రార్థన ఏ భంగిమలో చేయాలి. ఒక్కొక్క చోటకి కానీ, ఏదైనా చర్చికి కానీ, ఏదైనా మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, ఎవరింటికి కానీ వెళ్ళినప్పుడు మనమేమో ఇలా ప్రార్థన చేస్తాం, కొంతమంది ఇలా చేస్తాం. కానీ వాళ్ళు ఒకేసారి మోకరం చేసి గట్టిగా అర్పు చేస్తుంటారు. కొంతమంది చేతులు బాగా పైకెత్తేసి చేస్తుంటారు. మనకేమనిపిస్తుంది అంటే మనం చేసేది తప్ప, వీళ్ళు ఏంటంటే చేస్తున్నారు, మన చర్చిలు ఎప్పుడు ఇలా చేయలేదు కదా, మనం చేసేది తప్ప వీళ్ళు చేసేది రైటా, డౌట్ అనేది వస్తుందండి. ఏది కరెక్ట్ అనేది ఈరోజు మీకు అర్థమైపోతే డౌట్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? రైట్. మొట్టమొదటి భంగిమ నిలబడి. 4 భంగిమలు చూపిస్తాను. నిలబడి హన్నా తెలుసు కదా, హన్నా, పెనిన్నా, ఎల్కానా, వీళ్ళ ముగ్గురులో ఆ స్టోరీ 1వ సమూయేలు గ్రంథంలో మీ అందరికీ తెలుసు. హన్నా తన కుమారుని కోసం నిలబడి ప్రార్థించింది. అసలు ప్రార్థన అనేది ఎక్కడ మొదలైంది? ఆదికాండంలోనే మొదలైంది. తన పేరేంటి? అప్పటి నుంచి యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. కానీ నుంచుని చేశారో కూర్చుని చేశారో భంగిమ అనేది అక్కడ రాయబడాల. ఒకవేళ రాస్తే కొంతమంది దాన్ని పట్టుకుని ఆ భంగిమ అంటారు, కొంతమంది ఇంకో దాన్ని పట్టుకుని ఈ భంగిమ అంటారు, కొంతమంది యేసుక్రీస్తు సిలువెక్కి ప్రార్థించాడు కాబట్టి కొంతమంది ఈ భంగిమ అంటారు. అంటారా? అంటారండి. రైట్. మొదటిది భంగిమ నిలబడి, స్టాండింగ్
పొజిషన్ లేదా స్టాండింగ్ ప్రేయర్. హన్నా తన కుమారుడి కోసం నిలబడి ప్రార్థించింది 1 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 26 వచనంలో ఉంది. యేసుక్రీస్తు లాజరు సమాధి వద్ద నిలబడి ప్రార్థించాడు. యోహాను సువార్త 11:41లో ఉంది. సుంకరి పరిసయుడు దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. వాళ్ళు కూడా ఎలా ప్రార్థించారంటే నిలబడే ప్రార్థించారు. లోకా సువార్త 18 అధ్యాయం 10 నుంచి 14 వచనాల వరకు ఉంటుందండి. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల సమూహంగా కూడా నిలబడి దేవుడికి ప్రార్థన చేయటం అనేది ఉంది. అది ఎక్కడంటే 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం 13 వచనంలో ఉంది. మార్కు సువార్త 11 అధ్యాయం 25 వచనంలో యేసుక్రీస్తు శిష్యులతో కలిసి నిలబడి ప్రార్థించినట్లుగా కూడా మనకి ఉంది. మొదటిది ఏంటండి? నిలబడి ప్రార్థించుట. తప్ప రైటా? నిలబడి యేసుక్రీస్తు ప్రభులు వారే చేశారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకే భంగిమలో ప్రార్థన చేయలేదని మన అదృష్టం అది. ఆయన కూడా 4-5 భంగిమల్లో ప్రార్థన చేశాడు. మీకు చూపిస్తాం. మొదటిది బైబిల్ గ్రంథంలో ఎలా ప్రార్థించినట్లుంది? నిలబడి. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా నిలబడి, సింగిల్గా నిలబడి, కొంతమంది అయితే సమూహంగా కూడా నిలబడి చేశారు. ఇప్పుడు నిలబడి చేస్తేనే దేవుడు మనమే వింటాడా? శారీరక స్థితిని చూస్తాడా, హృదయ స్థితిని చూస్తాడంటే హృదయ స్థితిని చూస్తాడు. రెండోది మోకరించి, ఇది 3 గంటల పాఠం అండి, 30 నిమిషాలు అవి చేస్తాను. రెండోది మోకరించి, నీలింగ్. ఓకేనా? దానియేలు గారు రోజుకి చెప్పండి 3 పూటల మోకరించి. కొంతమంది ఏమంటారంటే దానియేలు గారు మోకరించి ప్రార్థన చేశాడు కాబట్టి మనం మోకరిస్తేనే కరెక్ట్. కొంతమంది యేసుక్రీస్తు నిలబడి చేశాడు, హన్నా నిలబడి చేసింది, హన్నా నిలబడి చేస్తే దేవుడు బిడ్డను ఎవలేదు ఇచ్చాడా? ఒకటి ఇచ్చాడు, తర్వాత ఇంకోటి కూడా ఇచ్చాడు. కాబట్టి నిలబడి ప్రార్థన చేయాలంటారా వాళ్ళు? అంటారా? రైట్. ఈ దానియేలు గారు ఎన్నిసార్లు చేసేవాడు? రోజుకి 3 సార్లు చేశారు. ఎలా చేశాడు అంటే మోకరించి చేశాడు. కాబట్టి మనం కూడా మోకరించి చేయాలంటారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. సొలొమోను గారు దేవాలయం అంకురార్పణ సమయంలో కూడా మోకరించి ప్రార్థించాడండి. అది ఎక్కడ ఉంటుందండి? మీకు 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు గెస్తెమనే తోటలో, మీకు సినిమా స్టార్టింగ్లో 2-3 వచ్చారు, మోకరించి ప్రార్థిస్తాడు. ప్రార్థించి తర్వాత బయటకు వచ్చి శిష్యులు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. పౌలు గారు కూడా నేను మోకాళ్ళుని మంచి తండ్రి ఎదుట ప్రార్థించుచున్నాను అన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు గెస్తెమనే తోటలో మోకరించి ప్రార్థించింది. లోకా సువార్త 24:41, 22, 41, 42. ఇప్పుడు రెండో భంగిమ ఏంటి? మోకరించి. మోకరించిన భంగిమలో మళ్ళీ ఎవరు వచ్చారు మనకి? యేసుక్రీస్తు వచ్చాడు. నిలబడి ప్రార్థనలో యేసుక్రీస్తు వచ్చాడు. ఇది మోకరించి ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు రావటం అనేది జరిగింది. మరి నిలబడి ఎక్కడ ప్రార్థించాడంటే యేసుక్రీస్తు? ఒక వ్యక్తి లాజరు చనిపోయినప్పుడు నిలబడి ప్రార్థించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు మోకరించవలసి వచ్చింది? ఎందుకు నిలబడలేదు? హృదయంలో మన అవసరత, మన స్థితిని బట్టి ఆటోమేటిక్గా శరీరం అనేది తన స్థితి మారిపోద్ది. ఈయన బాగా కష్టపడుతున్నాడు, దాన్ని తప్పించడానికి దేవుడు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే ఈయన మోకరించడం అనేది దీనికి అర్థమైందా? నిలబడి ప్రార్థన చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. మోకరించి చెయ్యొచ్చా చేయకూడదా? నిలబడే చేయాలని అనాలా? అక్కర్లేదా? అక్కర్లా. మోకరించే చేయాలనాలా? దేవుడు ఏది చూస్తాడు అంటే శారీరక స్థితిని చూడడు, మన మానసిక స్థితిని మాత్రమే చూస్తాడు. మూడోదండి, మూడో భంగిమ సాగిలపడి. అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ముఖమును నేలకు తాకించి అని అర్థం. ఒక వారిలో పడుకుంటారు పిల్లలు, తెలుసు కదా మీకు. అలా కూడా దేవుడికి మనం ప్రార్థించవచ్చు. అన్నిల్లో ఈ భక్తి ఎక్కువగా ఉంటుందండి. ఆదికాండం 17వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూడండి. ఫాలింగ్ ఆన్ ద ఫేస్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రోయింగ్ అంటారు, ప్రోస్ట్రాటింగ్ అని కూడా అంటారు. ఇంకో మాట ఏంటంటే ఫాలింగ్ ఆన్ ద ఫేస్. ముఖమును నేలకు తాకించి. అబ్రాము ఆదికాండము 17వ అధ్యాయం 3వ వచనం. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన. సరిపోద్ది. ఇక్కడ అబ్రహాం ఎలా ప్రార్థించాడంటే సాగిలపడడం అంటే ముఖమును నేలకు తాకించడం. యేసు గెస్తెమనే తోటలో ముఖమును నేలకు
తాకించి ప్రార్థించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం ఒక్కసారి చూడండి తీయగలిగిన వాళ్ళు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. ఇంకా సిలువ దండన అనేది దగ్గర అయ్యే కొద్దీ ఈయన పొజిషన్ ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా వంగటం కాస్త సాగిలపడ్డం అయిపోయింది. అంటే మన హృదయంలో అవసరతను బట్టి ఆటోమేటిక్గా మన శరీర భంగిమ అనేది అదే మారిపోతూ ఉంటుంది. రైట్, చదవండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నిలబడి చేశాడు, మోకరించి చేశాడు, సాగిలపడి కూడా చేశాడు. యెహెజ్కేలు, యెహోషువ, యజ్రా వీళ్ళందరూ కూడా నిర్గమకాండం 34:8, యెహోషువ 7:6, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం వీళ్ళందరూ కూడా సాగిలపడి దేవునికి ప్రార్థించారు. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనంలో రండి మనము నమస్కరించి ఆయన ఎదుట సాగిలపడుదము, మన సృష్టికర్త అయిన యెహోవాకు మొరపెట్టుదుము అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఎన్నో పొజిషన్ అండి? 3. మొదటిది నించోవడం, నిలబడి. రెండోది మోకరించడం. మూడోది సాగిలపడడం. 4వ పంపిణీ అండి కూర్చుని. ఇప్పుడు మనం అందరం చర్చిలో ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుందాం అనగానే ఎవ్వరు గబగ కుర్చీలో దిగి మోకరించడం. కుర్చీలు అలా కూర్చుని తలకాయ ఉంచుకొని ప్రార్థిస్తారు. ఇది కూడా చూసుకోండి మీకు. సిట్టింగ్. 4వది అండి, 4వ భంగిమ కూర్చుని ప్రార్థించుట. దావీదు దేవుని ఎదుట కూర్చుని ప్రార్థించాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడంటే యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను. అంటే ఏం చేశాను? ప్రార్థన చేశాను. మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పుకెళ్ళిపోతున్నా. ఇప్పుడు కూర్చుని ప్రార్థించవచ్చా, ప్రార్థించకూడదా? ప్రార్థించవచ్చు. మన చర్చిలో చేసేది అదే. ఇక్కడ సాగిలపడి ప్రార్థించాలంటే అస్తమాన ప్రార్థన అనగానే కుర్చీలు బయటేసి మీరు సాగిలపడాలి. ఎవరెవరిపై పడతామో తెలియదు. అంటే దేవుడు చూసేది హృదయ స్థితి, శారీరక స్థితి అనేది ఆటోమేటిక్గా మన అవసరతను బట్టి అదే మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, కూర్చొని చేయొచ్చా, చేయకూడదా? నేను మీ ప్రతి దానికి బైబిల్ ఆధారం చూపించడం అనేది జరుగుతుంది. కొన్ని బైబిల్ గ్రంథాలు సమూహాలుగా కూడా కూర్చొని ప్రార్థించడం అనేది కూడా ఉంది. అది నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో నెహెమ్యా గారు కూడా కూర్చుని ప్రార్థించడం అనేది జరిగింది. 5వది మన పరిసర ప్రాంతాలు ఎక్కువ కనపడేది చేతులెత్తి ప్రార్థించడం. మనం ఎప్పుడు చేతులెత్తి ప్రార్థించం. ఎక్కువగా కొంతమంది చేతులు ఎత్తుతారు. ఎత్తంగానే మనకి ఏమనిపిస్తుంది, కొంతమంది అనుకున్నది ఏంటంటే అది తప్పు, అది తప్పు, అది తప్పు, అది తప్పు అనుకుంటాం. ఎత్తుతారు. చేయొచ్చు అనేది మనకు తెలుసు. కొంతమంది అనుకున్నారు ఏమంటారంటే వీళ్ళు చేసేదే కరెక్టు, మిగిలిన చేసేదంతా తప్పు అని అనుకుంటారు అంటున్నా. ఉదయం మీకు చెప్పారు, మనం ఇజ్రాయేలీయులు కాదని చెప్తారు జనాలు. కానీ దేవుడు ఏం చెప్పాడు పొద్దున మీతో? మీరు దేవుని ఇజ్రాయేలీయులు, మీరు దేవుని యొక్క యూదులు, దేవుని యొక్క వాగ్దానాలకి వారసులు, దేవుని యొక్క సమాన వాగ్దానములు మనవి, సమానముగా ఆయనతో ఇజ్రాయేలీలతో సహా వారసులు అని చెప్పడం అనేది. మీరు దీంట్లో ఉన్న భావాన్ని తీసుకోవాలి తప్పితే మళ్ళీ ముక్కలాగా తీసుకుంటే వాక్యం తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు 4వది ఏం చెప్పాను మీకు? చేతులెత్తి, లిఫ్టింగ్ హ్యాండ్స్ అంటారు. లిఫ్టింగ్ హ్యాండ్స్. 5వది చేతులెత్తి. ఇది మీకు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చక్కగా పురుషులు సంశయములు అన్నీ మాని పవిత్రమైన చేతులెత్తి రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని దేవుడే రాయించాడు. ఏ భంగిమ చేయాలి మనం? మళ్ళీ అదొకసారి చూసుకోండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ప్రతి స్థలమందును పురుషులు కోపములు సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. చేతులెత్తి ప్రార్థించడం అనేది కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. నిర్గమకాండం 9:29లో కూడా మోషే గారు చేతులెత్తి విస్తరించి ప్రార్థించాడు. సొలొమోను గారు కూడా కొన్ని సందర్భాల్లో చేతులెత్తి విస్తరించి ప్రార్థించాడు. ఇప్పుడు నా 5వ భంగిమ ఏంటి? చేతులెత్తి. చేతులెత్తే సందర్భంలో మోకరించాలా? చేతులెత్తే సమయంలో సాగిలపడాలా?
చేతులు ఎత్తే సమయంలో కూర్చోవాలా, చేతులు ఎత్తే సమయంలో నిలబడాలా? ఏది అనేది మీ ఇష్టం అండి. శరీర భంగిమను దేవుడు చూడడు. మన మానసిక స్థితిని బట్టే దేవుడు మన మొరని ఆలకిస్తాడు. హన్న నుంచుని చేసింది కాబట్టి నీ బిడ్డనే ఉన్నానులా ఇచ్చాడు లేదా? ఒక ప్రవక్తనే ఇచ్చాడు, తర్వాత ఇంకో బిడ్డను కూడా ఇవ్వడం అనేది చూసింది. కానీ అక్కడ దేవుడు చూసింది ఏంటంటే హృదయ స్థితిని మాత్రమే చూశాడు. ఇప్పుడు చెప్పండి, నిలబడి మోకాళ్ళుని లేదా మోకరించి సాగిలబడి అంటే ముఖంలో నేలకు తాకించి కూర్చుని చేతులెత్తి, ఈ 5 భంగిమల్లో ఏ భంగిమలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది? అలా ఏమి రాయబడింది? అలా ఏమి లేదు. ఇప్పుడు ఎలాగైనా చేయొచ్చు అంటారా? చేయొచ్చు. ఇంకా మీరు చూసుకుంటే బైబిల్ గ్రంథంలో కనపడినట్టుగా ఇది కరెక్ట్ అన్నట్టు కాకుండా నడుస్తూ ప్రార్థించడం కూడా ఉందండి. నడుస్తూ ప్రార్థించడం కూడా ఉంది. కానీ నడుస్తూ ప్రార్థించడం ఉండదు. దాంట్లో ఉన్న మన భావాన్ని మన పాత నిబంధనలో చూసుకుంటే వాళ్ళు నడుస్తూ దేవునితో మాట్లాడారు, నడుస్తూ దేవుడికి మొడపెట్టారు. అంటే ఏంటి అర్థం? నడుస్తూ ప్రార్థించారని అర్థం. దీనికి కరెక్ట్ రిఫరెన్స్ లేదు కాబట్టి నేను మీకు ఇవ్వటం లేదు. బైబిల్లో మనకి స్పష్టంగా నడుస్తూ అని రాయబడలా, కానీ భావరూపంగా చేసుకుంటే ఇది కూడా మనకి ఉంది. కానీ ప్రార్థన చేయుచు నడవడం లాంటి ఆలోచనలు కూడా మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. యేసుక్రీస్తు తరచూ నడుస్తూ శిష్యులతో మాట్లాడేవాడు, తండ్రితో కూడా మాట్లాడేవాడు. ప్రార్థనా సమయంలో కూడా వివిధ స్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉండడం అనేది జరిగింది. మీకు సువార్త పుస్తకాలు చదివితే ఆ భంగిమలన్నీ మీకు అర్థం అవడం అనేది జరుగుతుంది. ఇంతకీ మనం ఏ భంగిమలో ప్రార్థించాలి? బైబిల్లో ఉన్న భంగిమలన్నీ చెప్పాను మీకు. ఇప్పుడు మనం ఏ భంగిమలో ప్రార్థించాలి? మీకు తెలుసు, క్రైస్తవులు ఎలా పలకరించుకోవాలని నేను మీకు ఆల్రెడీ ఒక 12 భాగాలు చెప్పేశాను. క్రైస్తవులు ఎలా పలకరించుకోవాలని చెప్పాను. ఎలా పలకరించుకోవాలి? కృష్ణమే రోజు కనపడతాడు, మామయ్య అంట. నా పలకరింపు తప్ప? ఎరా అల్లుడు అంటాడు. ఆయన పలకరింపు తప్ప? మేమిద్దరం వందనాలు అని పలకరించుకుంటే కరెక్టా? చెప్పండి. ఇప్పుడు వందనం చాలా కాలం తర్వాత ఎవరికో కనపడ్డాం మనం. బాగున్నారా అన్నా కరెక్టే, మీకు శుభం కలుగును గాక అన్నా కరెక్టే, మీకు మంచి కలగాలన్నా కరెక్ట్. అన్ని రకాల వందన వచనాలు మీకు అప్పుడు చూపించడం అనేది జరిగింది. అలాగే ఈరోజు మీకు ప్రార్థనలో మనం ఏ భంగిమలో వేస్తే దేవుడు వింటాడు? మొత్తం మీద ఎక్కడైనా ఎలాంటి స్థితిలోనైనా ప్రార్థించవచ్చండి. మనం ఏ భంగిమలో ప్రార్థించాలి? ఇప్పుడు వరకు ఉన్న పాఠం ప్రకారం మొత్తం మీద ఎక్కడైనా ఎలాంటి స్థితిలోనైనా దేవునికి ప్రార్థించవచ్చు. ఇలా ఇవి అన్నీ కూడా హృదయపూర్వకంగా చేసినప్పుడే, అర్థవంతంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు వింటాడు. మోకరించడం అనేది వినయం. దేవుని పట్ల మనం చూపించే వినయాన్ని చూపిస్తుంది. మనం మోకరించి ప్రార్థిస్తున్నాము అంటే దేవుని పట్ల మనకున్న వినయాన్ని చూపిస్తున్నాం తప్పితే మోకరించామని వింటాడు, నిలబడితే వినడు అనేం కాదు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అనగానే ఆటోమేటిక్గానే తలలా వంగింది. ఎందుకు వంగింది? వినయం. దేవుడు అంటే దేవుడి పట్ల మనకున్న వినయం. ఇవన్నీ కూడా హృదయపూర్వకంగా మనం చేసినప్పుడే దేవుడు, అర్థవంతంగా ఉన్నప్పుడు మాత్రం దేవుడు అంటాడు. మోకరించడం అనేది వినయం. మనం దేవుని పట్ల వినయాన్ని చూపిస్తున్నామని అర్థం. చేతులెత్తడం అనేది విశ్వాసం, నమ్మకం, అంగీకారాన్ని చూపిస్తుంది. చేతులెత్తి ప్రార్థించే వాళ్ళు ఏముంటుంది? ఎక్కువగా విశ్వాసం ఉంటుంది, అంగీకరించే మనసు ఉంటుంది. మోకరించే వాళ్ళు ఎక్కువ ఏముంటుందంటే దేవుని పట్ల వినయం ఉంటుంది. సాగిలపడడం అనేది తండ్రి పూర్తిగా నన్ను నీకు సమర్పించేసుకుంటున్నాను. శరీర స్థితిని బట్టి మన మానసిక స్థితి ఉంటుంది, దాన్ని బట్టే మన హృదయ స్థితి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మోకరించినా మోకరించకపోయినా పర్వాలేదు, చేతులు ఎత్తినా ఎత్తకపోయినా పర్వాలేదు, సాగిలి పడినా సాగిలి పడలేకపోయినా పర్లేదు. మీ యేసుక్రీస్తు ప్రభువుల వారు తన మనసులో ఉన్న స్థితిని బట్టి ఆటోమేటిక్గా భంగిమలు అనేవి
మారిపోయినాయి. అలాగే మనకున్న సమస్యలు, మనకున్న కోరికలు బట్టి మన భంగిమలు కూడా మారిపోతాయి. ఏ భంగిమలో లేకుండా చేసినా దేవుడు వినడు అని కాదు. ఖచ్చితంగా మన హృదయ స్థితి బాగుంటే ఖచ్చితంగా మనం ఎలా చేసినా దేవుడు మన మనవి వింటాడు. ఓకేనండి, అర్థమైందా? మోకరించడం అనేది దేనికి గుర్తు? వినయానికి గుర్తు. చేతులెత్తడం అనేది విశ్వాసానికి గుర్తు. సాగిల పడడం అనేది పూర్తిగా దేవుడికి సమర్పించుకున్నామని గుర్తు. ఎప్పటి కాలంలో ఎలా ప్రార్థించాలి? ప్రస్తుతం 2026 సంవత్సరంలో మనం దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి? బైబిల్ ప్రకారం మీరు చూసుకుంటే ఏ ఒక్క భంగిమ తప్పని చెప్పలేదు. ఏ ఒక్క భంగిమ తప్పని చెప్పలేదు. ఈ భంగిమ తప్పు, దీన్ని సరిచేయమని దేవుడు ఎక్కడా కూడా ఆజ్ఞాపింపలేదు. దేవుడు మన శారీరక స్థితిని ఎప్పుడూ కూడా చూడడు, మన హృదయ స్థితిని మాత్రమే చూస్తాడు. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం ప్రకారము దేవుడు హృదయములను లక్ష్య పెట్టువాడు. మీరందరూ శరీరాన్ని చూసి అతనే రాజు అనుకుంటున్నారు. మనుషులను నేను లక్ష్య పెట్టను, హృదయములనే నేను లక్ష్య పెడతాను. హృదయ స్థితి బాగుంటేనే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు తప్ప మన భంగిమని బట్టి మాత్రం మన ప్రార్థన దేవుడు అంగీకరించడం అనేది ఉండదు. 1 సమూయేలు గ్రంథం 16:7 వచ్చిన ప్రకారం దేవుడు హృదయములను లక్ష్య పెట్టు వాడు. ప్రార్థనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు 4 చెప్పి ముగించేస్తాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీ ప్రార్థనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే నేను ఈ అవసరత దేవుడిని నేను అడుగుతున్నాను అంటే మనం నమ్మాలి. ముందు దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మాలి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుందండి. దేవుడు ఉన్నాడని, మన మనవి వింటాడని నమ్మకంతో ప్రార్థించాలి. జనాలందరూ ఇది వదిలేశారు. చేతులు ఎత్తడం ముఖ్యం, మోకరించడం ముఖ్యం, సాగిలు పట్టడం ముఖ్యం. ఆయన అక్కడ మోకరించాడు, ఈయన ఇక్కడ మోకరించాడు. ఆయనకి రోజుకు 3 సార్లు చేశారు, మనం ఒకసారి కూడా చేయట్లేదు. ఇవి కాదు. మొదటిది ఏంటంటే మనం దేవుణ్ణి ఒకటి అడుగుతున్నాము అంటే ఖచ్చితంగా ఏముండాలి? మనకి విశ్వాసము. విశ్వాసంతో దేవుడు ఉన్నాడని, మనం వింటాడని నమ్మకంతో ప్రార్థించాలి. రెండోది పవిత్ర హృదయంతో, కోపము, సంశయము, పాపము లేకుండా దేవుడికి ప్రార్థించాలి. మనం పాపంలోనే ఉంటూ దేవుడికి ప్రార్థించామనుకోండి, శారీరక స్థితి నువ్వు సాగిలు పడిపోయినా వినడం. ఏ స్థితి కావాలి? హృదయ స్థితి కావాలి. పవిత్ర హృదయంతో, అంటే కోపము, సంశయము, పాపము లేకుండా దేవుడికి ప్రార్థించాలి. ఇది 1 తిమోతి 2:8 చదివి వినిపించాను మీకు. కీర్తన గ్రంథం 66:18 కూడా ఇదే వచనం ఉంటుందండి. మూడోది యేసు నామంలో ప్రార్థించాలి. యేసు ద్వారా తండ్రి యొద్దకు మన ప్రార్థన వెళ్ళాలి. యోహాను సువార్త 14:13-14 వచనాల ప్రకారం యేసు నేర్పిన దానికి మనం మాదిరిగా చేయాలి. 4వ విషయం. మొదటి విషయం ఏంటంటే విశ్వాసంతో చేయాలి. రెండోది పవిత్ర హృదయంతో చేయాలి. మూడోది యేసు నామంతో చేయాలి. 4వది మన ప్రార్థనలో ఖచ్చితంగా ఉండవలసిన ఆ 4. ఒకరోజు మీకు 1 అరగంట పాఠం చెప్పాను, ఇది గుర్తుందా? ఆ 4. 1, దేవుని చిత్తము నేను భూమి మీద నెరవేర్చులాగున నాకు సహాయం చేయమని, అనుదిన అవసరాలు నాకు తీర్చమని, నేను తెలిసి తెలియక చేసిన పాపాలను నీ కుమారుని రక్తంలో కడగమని, తర్వాత దుష్టుని నుంచి తప్పించమని. ఈ 4 స్తంభాలండి ప్రార్థనకి. ఈ 4 మన ప్రార్థనలో ఖచ్చితంగా ఉండాలి. 1, ఆయన చిత్తాన్ని నెరవేర్స్తే నువ్వు పరలోకానికి వెళ్తా, నీ చిత్తాన్ని నేను నెరవేర్చేలాగా నాకు సహాయం చెయ్యి. రెండోది అనుదిన ఆహారం కాదు, అనుదిన అవసరాలు, నా అనుదిన అవసరాలు తీర్చమని అడగాలి. మూడోది నా పాపములను క్షమించమని అడగాలి. 4వది దుష్టుల నుంచి తప్పించమని అడగాలని మీకు 1 అరగంట చెప్పిన దాన్ని నేను 1 నిమిషంలో చెప్పేస్తాను. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి. దేవుడి పేరు, దేవుడి పేరేంటి మీకు తెలుసు కదా? పరిశుద్ధుడు, పవిత్రుడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండి దేవుడికి ప్రార్థన అనేది చేయాలి. ఆయన చిత్తము నెరవేర్చేలాగా మనకి ఇది అంతా కూడా ప్రార్థన అంటే ఏంటంటే దుష్టి నుంచి తప్పించు అంటే అర్థం ఏంటి? ఆ సహాయం నాకు చేయని అర్థం. అనుదిన అవసరాలు తీర్చు అంటే ఆ సహాయం నాకు చేయని అర్థం. నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి సహాయం చేయమంటే సహాయం మనకు చేయమని అర్థం. నా పాపములను నీ కుమారుని రక్తంలో కడగమంటే ఏమడుగుతున్నాం మనం? అది కూడా దేవుణ్ణి
సహాయం ఉంటుంది. ఈ సహాయం అడిగే టైంలో మనం ఎలా ఉండాలి అంటే మన హృదయ స్థితి పరిశుద్ధంగా ఉండాలి. ఇంకొకటి ఉంది, 5ది 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నాం మనం? ప్రస్తుత కాలంలో ప్రార్థన ఎలా చేయాలి? 1 విశ్వాసంతో, భంగిమ అసలు వదిలేసేయండి, భంగిమను పక్కన పెట్టండి. 1 విశ్వాసంతో, 2ది పరిశుద్ధ హృదయంతో, 3ది యేసు నామంలో, 4ది 4 స్తంభాలైన 4 విషయాలతో అడగాలి. 5ది మనం ఇప్పటి కాలంలో ప్రార్థన 1 తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం 17వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి, నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే చూడండి 5:16, 15 అంట చూడండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ప్రార్థనలో 5వ విషయం ఏంటి? ఎడతెగక ప్రార్థన చేయుడి. అన్నీ మానేసి కూర్చొని చేద్దామా? అదే ఇక్కడ అర్థం. ఎడతెగక ప్రార్థన చేయుడి. మొదటిది విశ్వాసంతో, 2ది పరిశుద్ధ హృదయంతో, 3ది యేసునామంలో, 4ది స్తంభాల లాంటి 4 ప్రార్థనలో ఉండాలి, 5ది నిరంతరము ప్రార్థన చేయాలంట. ఇది సాధ్యమా అసాధ్యమా? ఇప్పటి కాలంలో మనం చేయవలసింది ఏంటంటే నిరంతరము చేయాలి. మరి ఆచరణలో ఎలా కుదిరిద్దా? మరి ఆజ్ఞను మనం నెరవేర్చకపోతే మనం ఏదైతే చెయ్యమో అదే దేవుడు ఏమిచ్చాడు మనకి ఆజ్ఞగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనం ఈ నిరంతరం అనేదాన్ని నేను ఎలా చేస్తానో మీకు చెప్తాను. నేను కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా తండ్రి నాకు సహాయం చేయి, తండ్రి నాకు సహాయం చేయని మాట్లాడుతూనే ఉంటా. బండి ఎక్కడానికి ముందు ఇన్ని సంవత్సరాలు ఒక యాక్సిడెంట్ కూడా అవ్వలేదు అనుకున్నాను అనుకోండి, ఆ రోజు చచ్చిపోతాను. తండ్రి నన్ను క్షేమంగా చేర్చు. చేర్చక ముందే దారిలో అడ్రోడ్ దాకా నన్ను క్షేమంగా చేర్చినందుకు క్రీస్తు నామమున నీ కుమారుని నామములో నీకు కృతజ్ఞతలు. కొత్త దాకా వెళ్ళిన తర్వాత తండ్రి కొత్త దాకా నన్ను క్షేమంగా తెచ్చావు, నీ కుమారుని నామంలో నీకు కృతజ్ఞతలు. చేరిపోయిన తర్వాత నన్ను క్షేమంగా చేర్చినందుకు నీ కృతజ్ఞతలు. స్కూల్లోకి వెళ్తున్నాను, 200 మంది పిల్లలు ఉన్నారు. ఏ పిల్లడితో నాకు గొడవ రాకుండా, ఆ తల్లిదండ్రులతో గొడవ రాకుండా అన్ను దినము ప్రతి క్షణము ఇంటికి వచ్చిన కానించి, ఇంటికి వెళ్ళిన కానించి, చర్చి దగ్గరికి వచ్చిన కానించి, పనికి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. గ్యాస్ బాయ్ దగ్గరికి వెళ్ళారు ఆడవాళ్ళు పొద్దున్నే టిక్కుమని దాన్ని వేస్తాను, తండ్రి ఈరోజు వంట నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఇది ఏంటనుకుంటున్నారు? ఇది వినయం. ఇన్ని సంవత్సరాల నుంచి నేను వంట చేస్తున్నాను, దేవుడికి ప్రార్థన ఎందుకు వంటకి? ఇదే ప్రార్థన. నిరంతరము ప్రార్థించాలి. నిరంతరం అంటే ఏ పని చేసినా ఓకే నిరంతరం ప్రార్థించాలి. కాబట్టి గ్యాస్ పొయ్యి వెలిగించడానికి ముందు మోకరించి, పొయ్యి వెలిగించిన తర్వాత మళ్ళీ మోకరించి, గిన్నె పెట్టిన తర్వాత బొక్కబారులో పడుకుని, మరి అది ఎప్పుడు బావగారు ఒకసారి చెప్పారు, డాబా పైకి వెళ్ళిపోయి ప్రశాంతంగా బొక్కబారులో పడుకుంటావో, మోకాళ్ళు వేస్తావో, నీ ఇష్టం, నీ తండ్రితో ఏకాంతంగా ఎంతసేపు అయినా మాట్లాడు. చుట్టాల ఇంటికి వెళ్ళాం, వాళ్ళందరూ పడుకుంటారు, మనం మోకరించామనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు మనం చెప్పండి? వాళ్ళతో పాటు కామ్గా పడుకుని కళ్ళు పూసుకుని, అమ్మో ఈడు పడుకుని చేస్తున్నాడు ఎండ అంటారా? మీకు తెలియాలి ఈ విషయాలన్నీ కూడా. మనం ఎలా అవ్వాలంటే సంపూర్ణ ఎడతెగక. అంటే ఒక క్వశ్చన్ రాసినప్పుడు తండ్రి అమ్మ ఈ క్వశ్చన్ అయిపోయింది తండ్రి, 2వ క్వశ్చన్ తండ్రి, 3వ క్వశ్చన్ తండ్రి. పరీక్షల పిల్లలు ప్రతి క్షణం అప్పుడు దేవుడు యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. ఆయనకే ఏంటి ఈడు ఎలా ఉన్నాడు అనుకోవాలి. అసలు నన్ను వదలడాన్ని అడగటం మాండాడు ఏంటి అసలు నాకేమో అర్థం అవట్లేదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. నిరంతరము ప్రార్థించుచూనే
ఉండాలి. అలాగనే ఏ పని మానకూడదు, అన్ని పనులు అయిపోవాలి. మరి ఆచరణలో ఎలా సాధ్యం? ఇది సాధ్యమా కాదా? సాధ్యమే. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు మోకరిస్తావో, బొక్కబారులో పడుకుంటావో, సాగిలు పడతావో, కూర్చుంటావో, నుంచుంటావో నీ ఇష్టం. అందరం ఉన్నప్పుడు అదే భంగిమ చేయాలని రూల్ ఏమీ లేదు. సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా చేయొచ్చు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా చేయొచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా చేయొచ్చు. మనకి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మీరు ప్రార్థన చేయనప్పుడు మీ తలుపులు వేసుకుని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడికి వచ్చి ఒక ఆయన ఆ మధ్యనాన్ని పెట్టుకుని, నేను ప్రార్థన అది చర్చిలో చేయనండి, మీరు ప్రార్థన అన్న సరే నేను కళ్ళు మూయనండి. ఆయన ఏం చెప్పాడంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా తలుపేసుకుని సాగిలు పడి చేయమని కూడా చేస్తానండి, అప్పుడే రహస్యం ముందు చూస్తున్న తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడని అంటాడు. మీరేమంటారు దానికి? కుదరదు. మన యొక్క స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి భంగిమలు అనేవి మారిపోతాయి. ఉదాహరణకి ఇక్కడికే మనకి ఏదో కష్టమైన అవసరం వచ్చింది, ఆటోమేటిక్గా అందరూ కూర్చుని చేస్తున్న ఆ మనిషి కింద సాగిలు పడిపోవచ్చు, లేకపోతే కూర్చుని పోవచ్చు, మోకరించేసేయచ్చు. అప్పుడు మనం అందరం అబ్బో ఏంటి అక్షరాలు చేస్తున్నాడు అనుకోకూడదు. మనం అందరం కూర్చుని వీడేంటి మోకరిస్తున్నాడు అని అనుకోకూడదు. మానసిక హృదయ స్థితిని బట్టి ఆటోమేటిక్గా శారీరక స్థితి మారిపోద్ది. మనం ఏమనుకోకూడదంటే తప్పు అనుకోకూడదని తెలియజేస్తున్నాం. మొత్తం ప్రతి విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రసాద్ నువ్వు చెప్పిన డౌట్ క్లియరా? ఇంకా డౌట్ ఉందా? ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మోకరించి లేదా సాగిలు పడి ప్రార్థించవచ్చు. సంఘంలో ఉన్నప్పుడు లేదా బహిరంగంగా ఉన్నప్పుడు నిలబడైనా చేయొచ్చు, కూర్చునైనా చేయొచ్చు, మరియు చేతులు ఎత్తైనా ప్రార్థన చేయొచ్చు. పని చేస్తూ, నడుస్తూ, కూర్చుని కూడా ప్రార్థన చేయొచ్చు ఉండవచ్చు. ఎగ్జాంపుల్, వంట చేస్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా, బండి తోలుతున్నప్పుడు కూడా బండి పక్కన పెట్టి ఒక 2 కిలోమీటర్లు జాగ్రత్తగా తీసుకొచ్చావు తండ్రి, మళ్ళీ పక్క నుంచో పెట్టి మోకరించి. ఇప్పుడు మా ఆవిడ నేను పిల్లోడు వస్తున్నాం అనుకోండి, ప్రతి 2 కిలోమీటర్లకి విజయవాడ వెళ్ళే దారిలో ఆగి మోకరిస్తున్నాం అనుకోండి. భావాన్ని అర్థం చేసుకోండి, వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు కంటిన్యూగా ప్రయాణం జరుగుతుంది, 2 కిలోమీటర్లు దాటిన మనసులో ప్రార్థన చేసుకుంటే నువ్వు భంగిమ వేయలేదని దేవుడు వింటాడా? విండా? ఏం చూస్తాడు? మొదటిది విశ్వాసం, రెండోది మన యొక్క పవిత్ర హృదయం అండి. రెండోది పవిత్ర హృదయం. వీడు అడిగే ప్రార్థన యేసునామంలో అడుగుతున్నాడా? నాలుగోది 4 ఉన్నాయా లేవా? 5వది నిరంతరం చేస్తున్నాడా లేదా? ఇప్పుడు పని చేస్తూ చేయొచ్చా ప్రార్థన? నడుస్తూ చేయొచ్చా? కూర్చుని చేయొచ్చా? ఎలాగైనా చేయొచ్చు. కళ్ళు మూసుకునే చేయాలా? బండి డ్రైవ్ చేస్తున్నా నేను, ప్రార్థన చేస్తావు అని చెప్పాను నేను, టింగ్ అని కళ్ళు మూసి ప్రార్థన అయ్యే లోపల నేను వెళ్ళిపోతా. అసలు జస్ట్ అలా రోడ్డు పక్కకి తిరిగితేనే ఏం జరిగిందో అర్థం అవట్లా. ఇదే కళ్ళు మూసి ప్రార్థన చేసి బండి తోలితే చెప్పండి ఏమండి? ఆ స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి కళ్ళు మూసుకోవాలి, మూసుకోకూడదు అనేది ఆధారపడి ఉంటుంది తప్పితే కళ్ళు మూసే చేయాలని బండి తోలితో కళ్ళు మూసే చేస్తే చేయడానికి తర్వాత మనం ఉండవు. అర్థమైందా? నేను భావాన్ని తీసుకోండి, అపార్థం చేసుకోవద్దు. కళ్ళు మూసుకునే చేసుకోవాలండి. కళ్ళు పైకెత్తే చూసి చేయాలా? యేసుక్రీస్తు ప్రభువుల వరకు కళ్ళు పైకెత్తి చూసి చేశారు, శిష్యులు చేశారు, భక్తులు కూడా చేశారు. ఆ సందర్భాన్ని, సమయాన్ని, స్థితిని బట్టి భంగిమ అనేది మారుతుంది. ఇప్పుడు మన చర్చిలో అందరం ప్రార్థన చేసుకుందాం అన్నా నేను, ఆటోమేటిక్గా కళ్ళు మూసుకోవచ్చా మూసుకోకూడదా? మూసుకోవచ్చు, కుదిరిద్ది కాబట్టి మూసుకోవచ్చు. కానీ మన ఇంటి దగ్గర ఏదో ఒడియాలు ఆరబెట్టొచ్చాం, కానీ వర్షం డబ్బా 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 అంటుంది అనుకోండి, కళ్ళు ముయ్యం, ఇది మేఘాలకి చూస్తూ ఉంటాం. ప్రార్థన సంగతి తర్వాత. అదే చెప్తున్నా, మన పరిస్థితిని బట్టి మన స్థితి మారిపోతూ ఉంటుంది. పిల్లోడు ఏడుతున్నాడు పక్కన, నేను ప్రార్థన చేసుకుందాం అన్నా, కానీ తల్లి పిల్ల ఇంకా చూస్తానే, పిల్లోడు ఇంకా చూస్తానే ఉంటుంది. ఎందుకంటారు? తప్పండి, తప్పేం కాదు. అలాగని ప్రార్థన చేసినప్పుడు అందరూ కళ్ళు తెరవమని కాదు. పరిస్థితిని, స్థితిని ఎవరైనా గొప్పని మన పిల్లలు ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారని, వాళ్ళు కళ్ళు తెరిచారని, దీనికి ఎంత గర్వం అనుకున్నా
అందరూ కళ్ళు మూయమంటే కళ్ళు మూయలేదు అని అనుకోకూడదు. అర్థమవుతుందండి నేను చెప్పేది? మన స్థితి, శారీరక స్థితి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కళ్ళు మూయటం మూయకపోవటం అనేది ఉంటుంది. వంట చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చేస్తే ఎలా అవుతుందో అంట చెప్పండి. కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది. ఒక్క క్షణం లేట్ అయితే పాలు పొంగిపోతాయి. ప్రార్థన చేస్తూ కూర్చున్నాం అనుకో మొత్తం కిందకు వస్తాయి. కాబట్టి ఎవరైనా మనం చేసేదానికి కాకుండా వేరేలాగా చేస్తున్నప్పుడు వాళ్ళు చేసేది తప్పు అనే మాట అనొద్దు. వాళ్ళ స్థితి, వాళ్ళ శారీరక స్థితి బట్టి గౌరవిద్దాం అంతే. దేవుడు మనకు నేర్పించింది కూడా అదే. ఇప్పుడు చెప్పండి, చాలామంది క్రైస్తవులు మోకరించి చేస్తారు, కొంతమంది కూర్చుని చేస్తారు. మోకరించే వాళ్ళు ఏమంటారంటే కూర్చుని చేసేది తప్పు అంటారు. కూర్చుని చేసేవాళ్ళు ఏమంటారంటే మోకరించినా పర్లేదు, మోకరించకపోయినా పర్లేదు అంటారు. దేవుడు ఏమంటాడు? అసలు ఈ గొడవలు నాకు వద్దు అంటాడు. అంతేనా? ఈ గొడవలన్నీ నాకొద్దు, నేను చెప్పిన లక్షణాలతో నువ్వు చేస్తేనే నేను వింటాను. ఎందుకంటే అది ప్రార్థన అనేది శాంతంగా, ఏకాంతంగా ఉండడానికి మనకి సహాయపడుతుంది. కళ్ళు ఎందుకు మూసుకుంటామండి? కళ్ళు మూసుకున్నాం అనుకోండి ఏం కనపడదు. ఏం కనపడుతుంది అంటే దేవుడే కనపడతాడు. అది మైండ్ ప్రశాంతంగా ఉండడానికి, శాంతిగా ఉండడానికి, ఏకాగ్రతంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. కానీ కానీ మనం ఎలా ప్రార్థించాలి? మీ సౌకర్యాన్ని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ స్థలాన్ని బట్టి. 3 ఉంటాయి. మొదటిది మీ సౌకర్యం బట్టి, మీ సమయాన్ని బట్టి, మీరున్న స్థలాన్ని బట్టి శారీరక స్థితి అనేది మారిపోద్ది. అది దేవుడు తప్పు పట్టడు. ఇంట్లో ఎవ్వరు లేరండి, చక్కగా పొర్లుగా పడుకుని అరగంట సేపు ప్రార్థన చేసుకో. నువ్వు దేవుని పట్ల చూపించేవి విధేయత అయింది. మోకరించి చేసుకో. అయ్యా నాకు మోకాళ్ళు వంగట్లేదు అంటే చక్కగా కూర్చొని చేసుకో, లేదా నుంచుని చేసుకో, లేదంటే పడుకునైనా చేసుకో. దేవుడు దేన్ని చూస్తాడు అంటే హృదయ స్థితిని మాత్రమే చేస్తాడు. ఇప్పుడు ఎలా ప్రార్థించాలండి? మీ సౌకర్యాన్ని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఉన్న స్థలాన్ని బట్టి మీకు మీరే మార్చేసుకోండి. మోకరిస్తారా, కూర్చుంటారా, నిలబడతారా, సాగిలు పడతారా, చేతులు ఎత్తుతారా, పడుకుంటారా, నుంచుంటారా, నడుస్తారా, మీ ఇష్టం. నిరంతరము జరుగుతూ ఉండవలసిన ప్రక్రియ, నిరంతరము జరిగే ప్రక్రియ. మీ సౌకర్యం, మీ సమయం, మీ స్థలం బట్టి మార్చుకోవచ్చు. నిజాయితీగా హృదయం తెరచి దేవునితో మాట్లాడండి. ఆయన మనకు దగ్గరగా ఉంటాడు. కీర్తనల గ్రంథం 145:18-19 వచనంలో నిజముగా మొరపెట్టాలని రాయబడిందండి. దేవునికి ఎలా మొరపెట్టాలంట? నిజముగా మొరపెట్టాలంటే నిజముగా అంటే ఖచ్చితంగా దేవుడు నాకు ఈ పని చేస్తాడు. మనం అడిగేది కూడా ఆయన చిత్తానుసారమైనదే ఉండాలి. యాకోబు పత్రిక 4:8 వచనంలో హృదయమును పరిశుద్ధపరుచుకొని రమ్మంటున్నాడు. ఎక్కడికి? ప్రార్థన చేయడానికి. కాబట్టి ఎలా ప్రార్థిస్తున్నాము అనే భౌతిక స్థితిని మాత్రం దేవుడు ఎప్పుడు కూడా చూడడు. మన హృదయ స్థితిని చూసి దేవుడు మన ప్రార్థనకు సమాధానం అనేది ఇస్తాడు. సరే బాబు గారు ప్రార్థన చేస్తారు, ముగించుకుని వెళ్ళిపోదాం. రేపండి 2 పూట్ల ప్రేయర్ ఉంది. ఉదయం మనకి ఎలాగో వెసకాలం వచ్చేస్తుంది కాబట్టి కొంచెం తొందరగా వస్తే 11-11:30కి అవజేసుకుందాం. ఇది అలవాటు అవ్వలేదు అనుకోండి, కృష్ణ లాంటి వాడు మనం ఏమైందని ఒక 2-4 అడుగులేసి ఇంట్లో దూరిపోతున్నాం. లక్ష్మీపురం వెళ్ళాలి పిల్లల్ని వేసుకుని. కాబట్టి వచ్చే ఆదివారం నుంచి 11ంటికి ప్రార్థన అయిపోద్ది. వంట మానేసిరండి. వెళ్ళిన తర్వాత 11ంటికి వంట స్టార్ట్ చేస్తే 12ంటికి అయిపోతుంది. అన్ని పనులు చేసుకుంటే దేవుడి పని అవదండి. కొన్ని మాంతేనే అవుతాయి. నాకు చెప్పిన మాట అంటే కొంతమంది మధ్యాహ్నం ఆదివారం రోజు నాన్ వెజ్ అనేది మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకుంటున్నారండి. ఏంటంటే ఇది వండితే ప్రార్థన టైం 11 అయిపోతుంది మేము వచ్చేటప్పటికి అంటున్నారు. అలాగని మిమ్మల్ని వండుకోవద్దండి అంటలా. ఏదైనా ఒకటి మానుకుంటేనే ఇది కుదురుతుంది. కాబట్టి రేపు కరెక్ట్గా 9 గంటలకి, రేపు ఇంకా ఆదివారం, గంట ముందు లేకుండా సరిపోతుంది. మధ్యాహ్నం పడుకుంటే కావాలంటే 9 గంటలకు మనం క్లాస్ స్టార్ట్ చేస్తే రేపు 11ంటికి అవజేసేద్దామండి. ఓకేనా? అందరికీ ముగింపు మాటలు చెప్పి ముగింపు ప్రార్థన చేస్తాం. కానీ ఎవరు ఎలా ప్రార్థన చేసినా మీరు ఎప్పుడు కూడా తెలియకుండా